మనం నంబర్ సిస్టమ్‌లో అయితే పార్ట్ 2 గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూనిట్ డిజిట్. మనకైతే యూనిట్ డిజిట్ అనేది చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఇన్ నంబర్ సిస్టమ్. అండ్ ఈ మోడల్ నుంచయితే మనకి ఎగ్జామ్‌లో ఎవ్రీ ఇయర్ క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. సో, నేనైతే ఫస్ట్ అయితే బేసిక్స్ చెప్తాను. తర్వాతయితే యూనిట్ డిజిట్‌లో అయితే మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ అండ్ నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా కొన్ని కవర్ చేస్తాను. ఫస్ట్ అసలు యూనిట్ డిజిట్ అంటే ఏంటో చూద్దాం. యూనిట్ డిజిట్. ఎవరికైనా తెలుసా యూనిట్ డిజిట్ అంటే ఏంటో? చాలా బేసిక్. యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నంబర్. ఏదైనా నంబర్‌లో మనం లాస్ట్ డిజిట్‌ని యూనిట్ డిజిట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 936 తీసుకున్నామనుకో. ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి? 6. ఒకవేళ 456, 4924 ఇట్లా తీసుకున్నామనుకో. ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి? 4. యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ ఈస్ కాల్డ్ యూనిట్ డిజిట్. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆహ్, 936 ప్లస్ 972 ప్లస్ 211 దీనికి యూనిట్ డిజిట్ ఏంటి అని అడిగారనుకోండి. ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి లాస్ట్? 6. ఇందులో ఏంటి? 2. ఇందులో ఏంటి? 1. సో, మీరు ఈ 936 ప్లస్ 972 ప్లస్ 221 ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్‌కొచ్చే నంబర్‌ని యూనిట్ డిజిట్ అని చెప్పడం ఇది లాంగ్ ప్రాసెస్. టైమ్ టైమ్ కూడా మనకెక్కువ పడుతుంది. సింపుల్‌గా ఎలా చెప్పొచ్చు? 6 ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి? 6. ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి? 2. ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి? 1. సో, 2, 6, 2, 1 ఎంత? 9. సో, ఈ టోటల్ సమ్‌కి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 9 అవుతుంది. సో, ఇలా సింపుల్‌గా గూడా చెప్పొచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్. వేరేది చెప్పాలా? హ్మ్. 93 ఇంటూ 46. ఇప్పుడు ఇది కూడా మనం టోటల్ 93 ఇంటూ 46 మొత్తం మల్టిప్లై చేసి లాస్ట్‌కొచ్చే డిజిట్‌ని యూనిట్ డిజిట్ అని చెప్పాలంటే ఇది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. సింపుల్‌గా 93లో యూనిట్ డిజిట్ ఏంటి? 3. 46లో యూనిట్ డిజిట్ ఏంటి? 6. సో, 6 త్రీసా ఎంత? 18. సో, యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇలా ఈజీగా చెప్పొచ్చు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఆహ్, 24 ఇంటూ 98 ఇంటూ 236. సో, దీన్నెలా చెప్పొచ్చు? ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి? 4. 4. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 8. 8. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 6. టోటల్ ఎంత? 4 ఎయిట్సా ఎంత? 8 ఫోర్సా 32 కదా! 8 ఫోర్సా 32 32 ఇంటూ 6 ఎంత? 32 ఇంటూ 6. మళ్ళీ మీరు 32 ఇంటూ 6 టోటల్ ఇంటూ చేసి మళ్ళీ లాస్ట్‌కొచ్చింది కాకుండా సింపుల్‌గా 2 ఇంటూ 6 ఎంత? 12. సో, యూనిట్ డిజిట్ ఏమైద్ది? 2 అయితది. సో, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఆహ్, 1936 - 234. సో, ఇక్కడ, ఇక్కడ కూడా మనం టోటల్ మైనస్ చేసి లాస్ట్‌కొచ్చింది యూనిట్ డిజిట్ చెప్పే కన్నా సింపుల్‌గా ఇక్కడేంటి లాస్ట్ డిజిట్ 6. ఇక్కడేంటి యూనిట్ డిజిట్ 4. 6 - 4 ఎంత? 2. సో, ఈ టోటల్‌కి యూనిట్ డిజిట్ ఏమైతది? 2 అయితది. ఒకవేళ మీకింకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1934 - 239. ఇప్పుడు దీనికి యూనిట్ డిజిట్ ఏంటి? 4. ఇక్కడేంటి? 9. కానీ మనకి -4 ఒస్తుంది గదా! సారీ -5 ఒస్తుంది గదా! సో, ఇప్పుడు ఇలా ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఒక నంబర్ తక్కువున్నప్పుడు ఏం చేస్తాం? పక్క నుంచి బాగా తెచ్చుకుంటాం గదా! సేమ్ ఇక్కడ గూడా అంతే ఏం లేదు తెచ్చుకోండి. అప్పుడేమైతది? 14 అయితది. 14 - 9 ఎంత? 5 గదా! సో, అలా +5 అయితదనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? 7 క్యూబ్. 7 క్యూబ్‌కి యూనిట్ డిష్ చేయాలంటే మీరేం చేస్తారు? 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 రాస్తాం. 7 సెవెన్స్ ఎంత? 49 ఇంటూ 7 మళ్ళీ 49 ఇంటూ 7 చేస్తారా? నో. దట్స్ లాంగ్ ప్రాసెస్. ఏం చేయొచ్చు సింపుల్‌గా ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 9 ఇక్కడ 7 సారీ 9 ఇంటూ 7. 7 నైన్స్ ఎంత? 63. సో, 3 ఈస్ ద యూనిట్ డిజిట్. ఇలా సింపుల్‌గా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? 7 పవర్ 4 ఇచ్చారనుకో. 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 కదా! సో, ఇక్కడేంటి? 7 సెవెన్స్ 49. ఇక్కడేంటి? 7 సెవెన్స్ 49. 49 ఇంటూ 49 మల్టిప్లై చేస్తారా? నో. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 9. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 9. 9 ఇంటూ 9. 9 నైన్స్ ఎంత? 81. సో, యూనిట్ డిజిట్ 1. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో మనకి?
ఇలా సింపుల్‌గా యూనిట్ డిజిట్ అయితే ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దామా? ఒకవేళ మీకు పెద్ద నంబర్ ఇచ్చారు. 81 క్యూబ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. అప్పుడు మీరు 81 ఇంటూ 81 ఇంటూ 81 ఇవన్నీ మల్టిప్లై చేస్తూ కూర్చుంటారా? సింపుల్‌గా 1, 1, 1 సో, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత? 1 సింపుల్ అయిపోయింది అంతే. సో, ఇప్పుడు మీకు బేసిక్స్ అయితే క్లియర్ అయ్యాయి. మోడల్ చూద్దామా? మోడల్ 1 ఇప్పుడు నేను మీకు మోడల్ 1 చెప్తాను. ఇది గూడా సింపుల్. కానీ ఇందులో మనకి కొంచెం ఈజీగా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. 0 పవర్ n 0, 1 పవర్ n 1, 5 పవర్ n 5, 6 పవర్ n 6 ఏంటిది? అర్థం కావట్లేదా? సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు మీరు 0 పవర్ 0 తీసుకున్నారు. ఎంత? 0నే. 0 పవర్ 100 తీసుకున్నారు. 0నే. 0 పవర్ 10,000 తీసుకున్నారు. జీరోనే. 0 పవర్‌లో ఎంతున్నా దాని వాల్యూ జీరోనే అవుతది. సో, అందుకే 0 పవర్ n ఈక్వల్ టు 0. సేమ్ అలాగే 1 కూడా. 1 పవర్ 1 అయినా 1 1 పవర్ 200 అయినా 1 2 పవర్ 300 అయినా 1 నువ్వు 1 పవర్ 300 అయినా 1 1 పవర్‌లో మనం ఎంత నంబర్ పెట్టినా మనకి 1 వస్తుంది. సో, 1 పవర్ n ఈక్వల్ టు 1. ఈ 5 పవర్ n ఈక్వల్ టు 5 ఎలా అయిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 1 అంటే 5. 5 పవర్ 2 ఎంత? 5 స్క్వేర్ ఎంత? 25. లాస్ట్‌కి ఏమొచ్చింది యూనిట్ డిజిట్ 5 గదా! 5 పవర్ క్యూబ్ ఎంత? 125. ఎంతొచ్చింది లాస్ట్‌కి? 5 గదా! సో, మనం 5 పవర్‌లో ఎంత పెట్టినా లాస్ట్‌కి మనకి యూనిట్ డిజిట్ 5 వస్తది. సేమ్ అలాగే 6 కూడా. 6 పవర్ n ఎంత? 6. 6 స్క్వేర్ ఎంత? 36. లాస్ట్ ఏంటి యూనిట్ డిజిట్? 6 గదా! 6 క్యూబ్ ఎంత? 216. లాస్ట్ డిజిట్ ఎంత? 6 గదా! సో, 0 పవర్ 0 పవర్ n 0 అవుతది. 1 పవర్ n 1 అయితది. 5 పవర్ n 5 అయితది. 6 పవర్ n 6 అయితది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం లేదు. జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేయొచ్చు క్వెషన్స్. తర్వాత ఇది మోడల్ 1. ఇప్పుడు మనం ఇందులో కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేద్దాం మోడల్ 1లో. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 6, 20 పవర్ 6 స్క్వేర్ ఇచ్చారు. దీన్ని మీరు డైరెక్ట్‌గా 26 ఇంటూ 26 అని రాస్తారు. మల్టిప్లై చేస్తారా? లేదు. 6 పవర్ ఎంతున్నాయేంటి? 6 సారీ. నేనేం చెప్పా మీకు 6 పవర్ n ఈక్వల్ టు 6 అని చెప్పా గదా! సో, ఇక్కడ మనకి 6 ఇంటూ 6 ఏమైతది? 6 అయితది. అంటే ఇప్పుడు ఇది 6 స్క్వేర్ గదా! సో, పవర్‌లో ఎంతున్నా మనకి ఏంటి? 6 గదా! సో, 6 అయిపోతది. ఇంకోటి చెప్తాను. 2, 6, 142 ఓకే. ఇప్పుడు ఇదంతా ఇక్కడ అంటే 2 కాబట్టి మీరు 26 ఇంటూ 26 అని రాసారు. ఇక్కడేంటి 142, 142 టైమ్స్ రాస్తారా? అవసరం లేదు. నేను మీకేం చెప్పా? 6 పవర్ nలో ఎంతున్నా 6 వస్తది. ఇక్కడ నీకు 100 ఉండని, 200 ఉండని, 1,00,00,000 ఉండని, ఎంతైనా ఉండని నీకు అవసరం లేదు. 6 పవర్ n ఈక్వల్ టు 6. సో, ఇక్కడ దీని ఆన్సర్ ఏమైపోద్ది? 6 అయిపోతది. సింపుల్. అర్థమైతుందా? నెక్స్ట్ ఇంకొకటి చెప్తా. 2, 6, 6, 1, 3 ఇప్పుడిక్కడ మీరిదంతా చూడొద్దు. పక్కన ఎన్ని డిజిట్స్ అయినా ఉండని. లాస్ట్ డిజిట్ చూసుకోండి. లాస్ట్ డిజిట్ ఏంటి? 6. సో, మనకేం తెలుసు 6 పవర్ n ఈక్వల్ టు 6. పైన గూడా మీకు అవసరం లే. లాస్ట్‌లో 6 ఉంది గదా! ఆన్సర్ 6 అయిపోయింది అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి? 2, 3, 1, 1, 124 తీసుకుందాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది నంబర్‌లో 1. మీరు పైనది అవసరం లే, పక్కనది అవసరం లే. ఓన్లీ మీకు లాస్ట్‌లో ఏదుందో అది కావాలి. 1 ఉంది. 1 పవర్ n ఈక్వల్ టు 1. సో, నీకు 1లో ఎంతైనా ఉండని. సో, ఇప్పుడు నీకు ఆన్సర్ ఏమైతది ఈ క్వెషన్‌కి? ఆన్సర్ 1 అయితది. సో, అంతే. ఇది మోడల్ 1 అయిపోయింది. జస్ట్ ఇంతే. ఇందాక నీకు చెప్పా గదా! అవి గుర్తుంచుకుంటే చాలు. ఇప్పుడు మోడల్ 2 చూద్దామా? మోడల్ 2. మోడల్ 2 కూడా సింపుల్. ఇప్పుడు మనం ఇందాక మోడల్ 1లో దేనికి చూసాం? 0కి, 5కి, 6కి అండ్ ఇంకా మనం 1కి చూసాం గదా! 0, 1, 5, 6 ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ 2లో 4కి అండ్ 9కి చూద్దాం. సరేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. ఎప్పుడైనా మనకి 4 పవర్‌లో ఆడ్ నంబర్ వచ్చిందనుకోండి, అదేమైతది? 4 అయితది. 4 పవర్‌లో ఈవెన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి 6 అయితది. అలాగే 9 పవర్‌లో ఆడ్ వస్తే 9 అవుతది. 9 పవర్‌లో ఈవెన్ వస్తే 1 అయితది. ఇవి గుర్తుపెట్టుకోండి.
అంటే లైక్ ఆడ్ వస్తే సేమ్ నెంబర్ వస్తది. పైన ఆడ్ వస్తే సేమ్ నెంబర్ 9కి, 4కి ఈవెన్ వస్తే 6 అయితది. 9కేమో 1 అయితది. ఓకే. ఒక ప్రాబ్లమ్ చేద్దాం దీని మీద మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 2, 4, 9, 33 ప్లస్ 2, 5, 4, 36 ప్లస్ 2, 5, 6, 133. ఇది మనకిచ్చిన ప్రాబ్లమ్ అన్నమాట. ఇది ఫస్ట్. ఇదంతా చూడకండి. లాస్ట్ డిజిట్ చూడండి. ఏంటి 9. 9 పవర్ ఏముంది ఇక్కడ? ఆడ్ ఉంది. ఇక్కడ చూడండి 4 ఉంది. 4 పవర్‌లో ఏముంది? సారీ 4 పవర్‌లో ఏముంది? ఈవెన్ ఉంది. ఇక్కడ చూడండి 6. 6 పవర్‌లో ఎంతుంది? అసలు అవసరం లేదు. 6 పవర్‌లో ఏదున్నా మనకి 6 పవర్ ఎంతున్నా 6 అని చెప్పా కదా! ఫస్ట్ మోడల్‌లో. సో, 9 పవర్‌లో ఆడ్ ఉంటే ఏమైతది? 9 అయితది. 4 పవర్‌లో ఈవెన్ ఉంటే ఏమైతది? 6 అయితది. 6 పవర్ ఎనీథింగ్ 6 కదా! అంటే 6 పవర్‌లో ఎంతున్నా మనకి 6 వస్తుంది కదా! సో, ఎంత దీని టోటల్ సమ్ము? 12 ప్లస్ 9 ఎంత? 21. లాస్ట్ డిజిట్ ఏంటి? 21. ఇంత ప్రాబ్లమ్‌ని మనం ఎంత సింపుల్‌గా చేసామో చూడండి. ఇది చూస్తే ఎంత కాంప్లికేటెడ్‌గా ఉంది. అయ్యో! ఇంత పెద్ద ప్రాబ్లమా నేను సాల్వ్ చేయలేస్తానా అనుకుంటాం. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయింది. మ్యాథ్స్ అంటే అంతే. జస్ట్ ఫార్ములా తెలిస్తే ఈజీ. తెలియకపోతే హార్డ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దామా? నెక్స్ట్ ఇది మోడల్ 2 కూడా అయిపోయింది. సేమ్ అంతే ఇంకా అది ఆ 2 గుర్తుంచుకుంటే చాలు. 4 పవర్‌లో ఆడ్ వస్తే ఆడ్, 9 పవర్‌లో ఆడ్ వస్తే ఆడ్, 4 పవర్‌లో ఈవెన్ వస్తే 6, 9 పవర్‌లో ఈవెన్ వస్తే 1. అండ్ ఇప్పుడు మోడల్ 3 చూద్దాం. మోడల్ 3 ఏంటంటే మనకేమేమి అయిపోయాయి ఫస్ట్ మోడల్ 1లో 0, 1, 5, 6కి అయిపోయాయి. మోడల్ 2లో దేనికైపోయాయి? 4 అండ్ 9కి అయిపోయాయి. మిలిగిందేంటి? 2, 3, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. 7 అండ్ 8 ఇవే కదా మిలిగినయి. సో, ఇప్పుడు వీటికి చూద్దాం. వీటన్నిటికి సేమ్ ఒకటి చెప్తా ప్రాబ్లమ్ మీకు అర్థమైపోతది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 2 పవర్ 79 తీసుకోండి. ఇదేంటి 2 లాస్ట్ డిజిట్ ఏంటి 2కి కదా! సో, 2కి చెప్తాను. 2 పవర్‌లో లాస్ట్ డిజిట్ ఎంత? 79. సో, 79ని మీరు 4తో డివైడ్ చేయండి. మీరిక్కడ తీసుకోవాల్సిందేంటంటే రిమైండర్. ఓకే. 4 వన్స్ 4 వన్స్ ఎంత? 3 మిగులుతది. సో, 3 అంటే 4 నైన్స్ 36 కదా! అంతే కదా! అంతే. 4 నైన్స్ 36 అంటే 39లో నుండి 36 పోతే 3 ఉంటది. రిమైండర్ 3 వస్తది. సో, ఇక్కడ నీ యూనిట్ డిజిట్ ఏమైపోతది? 3 అంటే 3 కాదు. యూనిట్ డిజిట్ ఇక్కడ 3 వచ్చింది కదా! ఇక్కడ ఏదైతే 2 ఉందో ఆ 2కి మనకొచ్చిన రిమైండర్ పెట్టండి. 2 పవర్ 3 ఎంత? 8. సో, లాస్ట్ డిజిట్ 8 అవుతది. ఇంకో ప్రాబ్లమ్ చెప్తా. నేనే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఓకే. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, 73 పవర్ 54 తీసుకుందాం. లాస్ట్ డిజిట్ పైనున్న డిజిట్స్ 54. 54 ఏ నంబర్‌కైనా సరే 2 కైనా, 3 కైనా, 7 కైనా, 8 కైనా అన్ని నంబర్స్ డివైడెడ్ బై 4 చేయాలి. 4 వన్స్ 4 వన్స్ 1 ఉంటది. 4 త్రీస్ ఆర్ 12 కదా! సో, 12 అంటే 2 రిమైండర్ వస్తది మనకి. సో, రిమైండర్ 2 వచ్చింది కదా! రిమైండర్ 3. సో, 3 స్క్వేర్ ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో మనం వచ్చిన రిమైండర్‌ని పవర్‌లో పెట్టుకొని చేయాలి. ఎంత? 9. సో, లాస్ట్ డిజిట్ 9 అయితది. ఇంకొక ప్రాబ్లమ్ చేద్దాం. 3, 7, 8, 4, 1 సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. 2, 5 మనకి ఎన్ అవసరం లేదు. ఎంత పెద్ద డిజిట్ అయినా ఉండని. లాస్ట్ 2 డిజిట్సే ఇంపార్టెంట్. సో, ఆ 2 డిజిట్స్ ఏంటి? 25 డివైడెడ్ బై 4 చేద్దాం. 4 వన్స్ 4 ఫైవ్స్ 20, 4 సిక్స్ 24 అంటే రిమైండర్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. ఈ వచ్చిన 1ని మన లాస్ట్ డిజిట్ అంటే రిమైండర్‌ని మన లాస్ట్ డిజిట్‌కి పవర్‌లో పెట్టి చేస్తే అయిపోతది. 8 పవర్ 1 ఎంత? 8 కదా! సో, ఆన్సర్ 8. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 4, 2, 1, 6, 4 ఉంది. ఇక్కడ 4 ఉంది. 4కి ఏం చెప్పా? 4 పవర్ ఈవెన్ ఏమైతది? 6 సింపుల్‌గా చెప్పేయొచ్చు. మనకి ఇంకా కాలిక్యులేషన్ ఎందుకు? సో, ఇవన్నీ మనకి మోడల్ 3 ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చేద్దాం. మనకి ఎగ్జామ్‌లో అడిగిన ప్రాబ్లమ్స్. సో, ఇప్పుడు మీకు అర్థమవుతది. నేను చెప్పిన కాన్సెప్ట్ యూజ్ అవుతుందా లేదా? ఫస్ట్ క్వెషన్ 2
124,376 ప్లస్ 124,375. ఇక్కడ మనం చూడాల్సిన క్వశ్చన్ చూడంగానే ఏంటి, లాస్ట్ డిజిట్. ఇక్కడ ఏంటి, 4 పవర్ ఈవెన్ ఉంది మనకి. ఇక్కడ ఏంటి, 4 పవర్ ఆడ్ ఉంది. సో 4 పవర్ ఈవెన్ ఏమైతుంది, 6 అవుతుంది. 4 పవర్ ఆడ్ ఏమైతుంది, 4 అవుతుంది. సో 10 అవుతుంది. లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ, 0. సింపుల్ అయిపోయింది అంతే. ఇంకా ఇంకో ప్రాబ్లం చూద్దామా. 25 పవర్ 6527 ప్లస్ 36 పవర్ 526 ప్లస్ 73 పవర్ 54. దీనికి చూద్దామా. 5 పవర్ 5 పవర్ ఎంత ఉన్నా నేనేమని చెప్పా, 5 అని చెప్పా ఇక్కడ. సో 5 అయిపోయింది. ఇక్కడ 6 పవర్ ఎంత ఉన్నా నేనేమని చెప్పా, 6 అని చెప్పా, అయిపోయింది. 3 పవర్ 3కి ఏమని చెప్పాను, 3కి డివైడెడ్ బై లాస్ట్ 2 డిజిట్స్ మనం 4తో చేయాలి. సో 4 1s 4 1s 4 3s 12 కదా. రిమైండర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. ఇవి వచ్చిన 2ని మన లాస్ట్ డిజిట్ పవర్ గా పెట్టాలి. సో 9 అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ నుంచి మనకి 9. సో ఎంత టోటల్, 15 ప్లస్ 5 20. లాస్ట్ డిజిట్ ఏంటి, 0. అయిపోయింది. ఇది మనకు ఒక మార్క్ వచ్చినట్టు ఎగ్జామ్ లో. ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్స్ లో మనకి యూనిట్ డిజిట్ నుంచి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. 7295 ప్లస్ 3158 ప్లస్ 341 పవర్ 476. ఇది ట్రై చేద్దాం. సరే, ఇది మీరు హోంవర్క్ చేయండి. దీని ఆన్సర్ ఏమొస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈజీ, సేమ్ ఇప్పుడు నేను పైన ఎలా చెప్పానో అలా. ఓకే, ఇప్పుడు కొంచెం వెరైటీ ప్రాబ్లం చెప్తాను, చూద్దామా. 4th వన్. ఇప్పుడు కొంచెం వెరైటీ ప్రాబ్లం చూద్దాం మనం. 4th ప్రాబ్లం. 251 పవర్ 98 ప్లస్ 21 పవర్ 29 ప్లస్ మైనస్ 106 పవర్ 100 ప్లస్ 705 ప్లస్ పవర్ 36 మైనస్ 64 పవర్ 4 ప్లస్ 259. ఏంట్రా బాబు ఈ ప్రాబ్లం ఇలా ఉంది అనుకుంటున్నారా. చూడండి ఎంత సింపుల్ గా చెప్పేస్తాను. ఇదంతా అవసరం లేదు. లాస్ట్ డిజిట్ ఏంటి, 1 పవర్ ఎనీథింగ్ 1. సో 1 ప్లస్ 1 పవర్ 21 అవసరం లేదు మనకి. లాస్ట్ డిజిట్ ఏంటి, 1 కదా. సో 1 పవర్ ఎనీథింగ్ 1 ప్లస్ మైనస్ 106 అంటే లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ మనకి 6 పవర్ ఎనీథింగ్ 6 కదా. మైనస్ 6 ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏంటి 5 పవర్ ఎనీథింగ్ 5 మైనస్ 6 పవర్ ఎనీథింగ్ 6 ప్లస్ లాస్ట్ డిజిట్ ఏంటి 9. 1 ప్లస్ 1 2 మైనస్ 4 2 మైనస్ 6 ప్లస్ 5 మైనస్ 6 ప్లస్ 9. సో మైనస్ 12 ప్లస్ ఎంత 14 16 మైనస్ 12 ప్లస్ వాట్ ఎంత 16 కదా. 16 ప్లస్ 4 ఆన్సర్ ఇస్ 4. అంతే, అయిపోయింది. ఇంకా ఇంత పెద్ద ప్రాబ్లం మనం ఎంత సింపుల్ గా సాల్వ్ చేసినాం. ఓన్లీ ఏం లేదు, మీరు ప్రాబ్లం అంతా చూడాల్సిన అవసరం లేదు. లాస్ట్ డిజిట్ చూడండి. నేను ఏవైతే మోడల్స్ చెప్పానో అవి గుర్తుపెట్టుకోండి అంతే. ఒకసారి రివైజ్ చేద్దామా. యూనిట్ డిజిట్ అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ ఈస్ కాల్డ్ యూనిట్ డిజిట్. సో కొన్ని మోడల్స్ చూద్దాం. ఇప్పుడు నేను మీకైతే మోడల్స్ చెప్పాను ఆ మోడల్స్. మోడల్ 1 ఏంటి, మనకి 0 పవర్ ఎనీథింగ్ 0నే, 1 పవర్ ఎనీథింగ్ 1, 5 పవర్ ఎనీథింగ్ 5, 6 పవర్ ఎనీథింగ్ 6. అది మోడల్ 1. మోడల్ 2లో ఏం చెప్పాను, మోడల్ 2లో ఏంటి, 4కి ఆడ్ వస్తే 4 అవుతుంది, 9కి ఆడ్ వస్తే 9 అవుతుంది, 4కి ఈవెన్ వస్తే 6 అవుతుంది, 9కి ఈవెన్ వస్తే 1 అవుతుంది. ఏముంది, ఒక 2 ఒక్కసారి చూసుకున్నా గుర్తుంటది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అండ్ మోడల్ 3 ఏంటి, మనం మిలిగిన నెంబర్స్ కి, ఇప్పుడు ఫస్ట్ మోడల్లో సెకండ్ మోడల్లో మిలిగిన నెంబర్స్ అన్నిటికీ సేమ్ మెథడ్. లాస్ట్ ఉన్న డిజిట్స్ ఎంత పెద్ద ప్రాబ్లం కైనా లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ తీసుకొని డివైడెడ్ బై 4 చేసి వచ్చిన రిమైండర్ ని మన లాస్ట్ డిజిట్ దానికి పవర్ గా పెట్టుకొని చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇంతే గైస్. ఇంకా
నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకో నంబర్ సిస్టమ్‌లో ఇంకొక మోడల్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.